హలో అండి అందరికీ. రీసెంట్గా మన మిత్రదేశం రష్యా తర్వాత మన భారతదేశానికి అత్యంత కీలకమైన దేశం, మనం కష్టాల్లో ఉంటే, కార్గిల్ వార్లో కష్టాల్లో ఉంటే కీలకమైన సమాచారాన్ని ఇచ్చి, కీలకమైన ఆయుధాలు ఇచ్చి, మనం పాకిస్తాన్ మీద యుద్ధం గెలవడంలో చాలా కీలకమైన పాత్ర పోషించిన దేశం ఏదైనా ఉన్నది అంటే ఇజ్రాయిల్. 1971లో రష్యా మనకి హెల్ప్ చేస్తే, కార్గిల్ వార్లో 99 కార్గిల్ వార్లో మనకి కీలకమైన సమాచారం ఇచ్చి, కీలకమైన ఆయుధాలు ఇచ్చి గెలవడానికి సహాయం చేసిన దేశం రష్యా తర్వాత అత్యంత మిత్రదేశం మన భారతదేశానికి ఏమైనా ఉన్నదంటే ఇజ్రాయిల్. అయితే రీసెంట్గా ఇజ్రాయిల్ మన భారతదేశానికి ఒక రిక్వెస్ట్ అయితే పంపిందనమాట. ఆ రిక్వెస్ట్ ఏంటి అంటే, హమాస్ ఉగ్రవాద సంస్థ ఉంది కదా, ఇజ్రాయిల్ ఎప్పటి నుంచో హమాస్ ఉగ్రవాద సంస్థతో పోరాడుతూ ఉంది. అయితే ఆ హమాస్ ఉగ్ర సంస్థనే భారతదేశం కూడా ఉగ్ర సంస్థగా గుర్తించాలి, హమాస్ అనే ఒక సంస్థనే ఉగ్ర సంస్థగా గుర్తించాలి అని చెప్పేసి ఇజ్రాయిల్ అయితే భారతదేశానికి అయితే రిక్వెస్ట్ అయితే పంపిందనమాట. మరి భారతదేశం దీని మీద నరేంద్ర మోడీ గారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో మనమైతే చూడాలి. ఇంకొక అంశం ఏంటి అంటే, మరి హమాస్ని ఉగ్ర సంస్థగా గుర్తిస్తే ఇజ్రాయిల్కి లాభం ఏంటి అంటే, ఒక ఉగ్ర సంస్థ కాబట్టి హమాస్ మీద ప్రపంచవ్యాప్తంగా ఒత్తిడి పెరుగుతుంది. హమాస్ అనే ఉగ్ర సంస్థనే నాశనం చేయడానికి, దానికి ఫండ్స్ లేకుండా చేయడానికి కీలకంగా ఉపయోగపడుతుంది కాబట్టి. అయితే మన భారతదేశం ప్రపంచంలోనే ఒక గ్లోబల్ పవర్ కాబట్టి, ఒక సూపర్ పవర్ కాబట్టి, మనం కూడా హమాస్ని ఉగ్ర సంస్థగా గుర్తిస్తే మరికొన్ని దేశాలు హమాస్ని ఉగ్ర సంస్థగా గుర్తించి హమాస్ని నిర్వీర్యం చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇజ్రాయిల్ మన భారతదేశానికి ఒక రిక్వెస్ట్ అయితే పెట్టుకుంది. మరి దీని మీద మన భారత ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఓకే మరి.